బాగున్నారా? ఎందుకు పారిపోయాను నేను. అన్న వద్దురా వద్దురా ఆగిపోయినరా. రీల్స్ అరే మనందరూ ఎవరికి కనబడవరా, కుమార్ అనేది మాత్రం బయట కనబడదు. జాకెట్ పాలు పట్టాలి ఇప్పుడు. అలాగే చెప్తాను. వీడియోలు కంటే రవాణికి అయితే బాగా వస్తారు అని. రవాణికి పిల్లడు పాప అడుగుతుంటే పిల్లడు అడుగుతున్నాడు అలా కాదు, డైరెక్ట్ సప్లై లాగే టీటరీకి. ఎన్నిసార్లు ఓదార్చాలి? ఆగిపోతుంది అక్కడ. అదే నచ్చింది నీకు. రేపు ఎగ్జామ్ ఇంటికి వెళ్దాం. నేను ఆ తాళా వాళ్ళు ఫైనల్లీ ఫినిష్. సుగరాదిరా రమణి 2 నిమిషాలే అయిపోతున్నా. గ్రౌండ్ తీసుకెళ్ళి ఒక రౌండ్ వేసి కూడా అంతే. ఫుడ్ ఏదైనా ప్రిపేర్ చేసి 10 మందికి రేపు అదే చేస్తున్నాను కదా. అంటే పార్సల్ చేసి అడుక్కున్న వాళ్ళకి ఇద్దామని అదే అనుకుంటున్నాను. టౌన్ లో గానీ ఎక్కడ గానీ, టౌన్ అవసరం లేదు, ఇక్కడ నుంచి కొత్తగా మార్కెట్ ఉందా అక్కడ నుంచి మొదలెట్టి సింధియా వరకు సరిపోద్దిరా. ఆశ్రమాలకి ప్రతి ఓళ్ళు ఇస్తారు కానీ రోడ్డు మీద ఉన్నోడికి ఎవడేటి. మేము అదే ప్లాన్ చేసాం. 3,000 ఇచ్చామన్నాడు. నేను అన్నాను అన్న క్యాంటీన్ ప్రభుత్వం ఇస్తుంది, మనం ఇచ్చినా సరే రోడ్డు మీద ప్రభుత్వం ఎవడన్నా ఇస్తారు. అది ఆర్ఫనైజ్ హోమ్లకి అన్నిటికీ వస్తాయి. వెజ్ బిర్యానీ మా ఇంట్లో ఎవరు లేరు. అరే మన ఇంట్లో పెద్ద ఏమైనా ఉన్నాయా? 10th హౌస్ కి వెళ్ళి తెచ్చుకుంటే అయిపోతుంది. ఎవరు లేరు కాబట్టి మనం ఏదో ఒకటి ఫిక్స్ అయితే రేపు తెల్లారి నేను ముందు సామాన్లు కొనుక్కున్నాం అనుకో. ఏదైనా నువ్వు చెప్పాలి సాయంత్రం 10-10:30 స్టార్ట్ చేస్తారు. 10-10:30 స్టార్ట్ లేదంటే ఇది కార్ఖానా ఉంది కదా సీలింగ్ మిషన్, అది వాళ్ళు పని చేస్తారు. మా ఇంటి కూడా ఉంది. ఎందుకే మనం ఎన్ని చేస్తామే క్యాండిల్ వెలిగించుకొని రాసుకుంటాం. ఇందాక నేను రాసానా? నువ్వు రాయలేదా? ఇందాక బిర్యానీ 40 మందికి వస్తారు. మామూలు బియ్యం బాస్మతి వద్దు. పార్సల్ నీట్ గా కడితే 10 కేజీలు వేసాం అనుకో 40-45 మందికి వస్తుంది. కేజీకి 8 వస్తాయి. నీ పార్సల్ 10 కేజీలు ఇంకా ఎక్కువ వస్తాయి.
మనం 10 కేజీలు వేసేది మా ఎన్ని ప్యాకెట్లు వస్తే అన్ని ప్యాకెట్లు ఇచ్చారు. నీకు ఇప్పుడు సిల్వర్ లేదు, దొరకట్లేదు. సిల్వర్ లేవు ఇప్పుడు, ఏవి దొరకట్లేదు నీకు ప్యాకింగ్ చేసి ఇవ్వడానికి. నీకు అంతకే కావాలంటే ఇస్త్రాకులు కట్ట 100 రూపాయలు తెచ్చుకొని పేపర్ ఇస్త్రాక్ వేసుకొని దాని అది కట్టేస్తాం కానీ పెద్ద ప్రాబ్లం కాదు కానీ కూరలు కట్టడానికి చట్నీ కావాల ప్రాబ్లం. అవి లేవు. చట్నీ కావాలి నాగరాజు అని ఉన్నాడు, కావాలంటే ఎత్తాడా చట్నీ కావాలంటే. వాళ్ళకే దొరకట్లేదు రండి ఇప్పుడు. మా ఇంట్లోనే ఉన్నాయి, మా ఇంట్లోనే. నేను అడుగుతాను రేపు తెల్లారి నీకు ఫోన్ చేస్తాను. వెళ్ళి వాటర్ బాస్తా ఒకటి తీసుకొచ్చేస్తే సరిపోతుంది. వాటర్ బాటిల్ వేస్ట్, డబ్బులు దొరుకుతుంది. ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు. రవి ఆ సందులో మనకి తెలిసినోడు ఉన్నాడు కదా వాటర్ బాస్తాలో. ఇప్పుడు బిఎల్కే మిల్ ఉంది కదా, ఆయిల్ అమ్ముతాడు. ఉందా లేదు ఇదంతా గ్యాస్ స్టవ్ మీద ఎంత కమ్ముతావు, ఎప్పుడు కొండుతావు అది? అది కదా సప్లై 2 బేసిన్లు తీసుకో, 5 కేజీ బేసిన్. 5 కేజీ కాదు 10 కేజీ తోటిని 5 కేజీ తోటి తీసుకో. లేవా పెద్దవి కూర కోటి ఇంట్లో సప్లైర్ లో తీసుకురా. ఇంట్లో పనులు అవ్వ పెద్ద పొయ్యి మీద అడుగు ఒక్కడు ఈయన అన్నారా ఏంటి ఈ పిండిలో పనిచేద్దా అమ్మాయి ఆయన నాకు చెప్తే నేను చేసి క్యాటరింగ్ ఎక్కువ డబ్బులు అయిపోతాయి. వాళ్ళ దగ్గర సామాన్లన్నీ ఉంటాయి. అరే ఈడ వంట వచ్చారు వీడికి, ఆడ డబ్బులు అడుగుతారు మళ్ళీ. సామాన్లన్నీ మనం కొనేసి ఇచ్చేస్తాం రండి. అది వంట వండినందుకు డబ్బులు ఇస్తాం అంతే. ఏమైపోయింది మనకి ఇవన్నీ తెచ్చుకొని అవి చేసినా అదే పని, అదే వ్యాపారం. ఇప్పుడు మనం టెంట్ హౌస్ కి వెళ్ళి బేసిన్లు అన్ని రెంట్ తెచ్చుకొని చేసుకొని రెంట్ తెచ్చుకున్న డబ్బులు ఆయనకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. మన టెన్షన్ ఉంటుంది కదా. వంట మనిషి అది అదే కదా నేను చెప్తున్నాను. గ్లాస్ వాటర్ నీళ్ళు కూడా కట్టుకుంటే అదే అవుతుంది. చెప్పిందంటవా మనం టెంట్ హౌస్ కి వెళ్ళి ఇప్పుడు 10 కేజీలు బేసిన్ తేవాలి, 5 కేజీలు తేవాలి. మనకి చిన్న స్టవ్ మీద అవ్వకపోతే పెద్ద స్టవ్ కూడా తెచ్చుకోవాలి. గ్యాస్ మన దగ్గర ఉంటది కాబట్టి. అరే పెద్ద స్టవ్ కావాలని నాగరాజు అని నేను అంటుంది ఏంటంటే ఆ తలకి నొప్పి మా దగ్గర పెద్ద బేషన్ ఒకటి ఉంది, బిర్యానీ బేషన్ అండ, కాకపోతే బరువు ఎక్కువ ఉంటుంది, తీసుకొచ్చి చెప్తాను. ఒక నిమిషం అవన్నీ మనకి ఎందుకు ఆ రెంటకి అయ్యే డబ్బులు ఆయనకి ఇచ్చేస్తా వండిచ్చేస్తారు కదా, మన సామాన్లు ఇచ్చేస్తా నేను అడిగాను అన్ని బర్త్డే కోసం అని. ఇక్కడ అడిగాను ఎంత తీసుకుంటాం అన్నాడు. ఎంత డబ్బులు అడగలేదు, మాట్లాడతాం. అది అది ఫేవరబుల్ అయితే తీసుకుంటారా 1200 ఎందుకు 1200 ఇవన్నీ అయిపోతాయి. 10 కేజీలు రైస్ చేసావు అనుకో, 10 కేజీలు చాలా టార్గెట్ ఏం లేదు. 10 కేజీలు బియ్యం ఎన్నో అనుకో, ఆ టార్గెట్ అదే ఇంకంతగానే ఎంతమంది అంతమంది అనుకో. 10 కేజీలు రైస్ అయితే 10 కేజీలు రైస్ వేసిస్తే నువ్వు 50 పొట్టలు కంటే ఎక్కువ